ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక కొంచెం మిశ్రమ ఫలితాలు, ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం మీరు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులు గౌరవించడానికి లేదా ఎదుటి వ్యక్తులతోటి సామరస్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళని గౌరవించకపోవడం వల్ల కూడా నష్టాలు, లేదా ఎదుటి వారితో గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయాల్లో, వ్యాపారాలు చేసే చోట, లేదా ఇంట్లోనైనా సరే, బయటైనా సరే, ఎక్కడైనా సరే, ఇరుగు పొరుగు వారితోనే సరే మాట్లాడేటప్పుడు నోరు జారకుండా, మాట జారకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరేదో అనుకుంటారు దూరంగా ఉన్న శత్రువులే కదా అని, కానీ దూరపుగా ఉన్నటువంటి శత్రువుల వల్లే మీకు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి శత్రువుల వల్ల బెడదుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి ప్రతి వ్యక్తితోటి ఎవరు మనల్ని ఏం చేస్తారా అనేటటువంటి ఒక ఎదురు చూపుతోటే మీరు జాగ్రత్త పడాలి తప్ప, కేర్లెస్గా ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. జాగ్రత్త. పురుష వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యామోహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి దూరంగా ఉండకపోతే కనుక ఈ వారం శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే విచక్షణారహితంగా వ్యవహరించకపోయినా, ఆలోచించకుండా పనులు చేసినా, ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టినా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మినా ఈ వారం అంతా నష్టాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.